హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్గా నిఖిల్ మలియక్కల్ నిలిచాడు. 15 వారాల పాటు హౌస్లో ఉండి టాస్కుల్లో ఇరగదీసిన నిఖిలే చివరికి కప్పు దక్కింది. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్లోకి వచ్చి జీరో నుంచి సడన్గా హీరో అయిన గౌతమ్ రన్నరప్గా నిలిచాడు. టైటిల్ గెలవకపోయినా కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నాడు గౌతమ్. ఇక టైటిల్ విజేత నిఖిల్కి తన బెస్ట్ ఫ్రెండ్ అమర్దీప్ విషెస్ తెలియజేశాడు. సోషల్ మీడియా వేదికగా నిఖిల్కి కంగ్రాట్స్ చెబుతూ ఓ స్పెషల్ వీడియో షేర్ చేశాడు. సీజన్ 8 ఫ్యామిలీ వీక్లో భాగంగా నిఖిల్ కోసం అమర్దీప్ స్టేజ్ మీదకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో నిఖిల్తో తన ఫ్రెండ్షిప్ బాండ్ గురించి అమర్ చెప్పాడు. ఇక వెళ్లే ముందు రే ఎమోషన్స్ తగ్గించుకో, నువ్వు స్ట్రాంగ్ మైండెడ్, నువ్వు టఫ్ క్యాండిడేట్, వస్తే కప్పుతో రా అంటూ అమర్దీప్ మరీ చెప్పాడు. ఇప్పుడు నిజంగానే నిఖిల్ కప్పు గెలవడంతో అమర్ ఇదే వీడియోని ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టాడు. ఈ వీడియో వెంటనే నిఖిల్ని విన్నర్గా నాగార్జున ప్రకటిస్తున్న వీడియోని జత చేశాడు. కంగ్రాట్స్ మాస్ యువరాజ్ ఆడే అంటూ దీనికి క్యాప్షన్ ఇచ్చాడు. అమర్కి మోస్ట్ ఫేవరెట్ హీరో మాస్ మహారాజా రవితేజ అనే విషయం తెలిసింది. ఆ ఉద్దేశంతోనే నిఖిల్ని మాస్ యువరాజ్ అని అమర్ పిలిచుండొచ్చు. ఇక బిగ్ బాస్ 7 సీజన్లో అమర్దీప్ కూడా పార్టిసిపేట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సీజన్లో రన్నరప్గా అమర్ నిలవగా పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాడు. అప్పుడు కూడా ఓటింగ్లో ఇద్దరి మధ్య చాలా టఫ్ ఫైట్ నడిచింది. కానీ చివరికి రైతు బిడ్డ టైటిల్ ఎగరేసుకుపోయాడు. కానీ ఈసారి అలా జరగకూడదనే ఉద్దేశంతో తన ఫ్రెండ్ నిఖిల్ కోసం స్టేజ్ మీదకి వచ్చి సపోర్ట్ ఇచ్చాడు అమర్. అలానే ఓటింగ్ విషయంలో కూడా బయట నుంచి నిఖిల్కి భారీ సపోర్ట్ ఇచ్చాడు. తన ఫ్యాన్స్ అందరూ నిఖిల్కి ఓట్ చేయాలంటూ వీడియోలు కూడా చేశాడు. ఇప్పుడు అనుకున్నట్లే నిఖిల్ గెలవడంతో అమర్ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. మరోవైపు నిఖిల్ గెలుపుపై తన మాజీ లవర్ కావ్యశ్రీ రియాక్ట్ అవుతోందేమోనని ఆడియన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటి వరకు అయితే కావ్య స్పందించలేదు. మరి రియాక్ట్ అవుతుందో లేక ఇండైరెక్ట్గా మళ్ళీ ఏమైనా కొటేషన్ పెడుతుందో అనేది చూడాలి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.